వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నరాల బలహీనత ప్రాబ్లం, నెర్వ్ వీక్నెస్. ఈ ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఉంది. అది కూడా మునగాకు రసంతో పాటు 2 ఇంగ్రీడియంట్స్ని కలిపి మీకు చూపిస్తాను. అది రెగ్యులర్గా మీరు తీసుకోగలిగితే షూర్గా మీరైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ స్నేహా మాధురి గారు. సో మేడం ద్వారానే అసలు ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకుంటే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, నరాల బలహీనత ప్రాబ్లం ఒకప్పుడు మనము పెద్దవాళ్ళు చూసేవాళ్ళము, బట్ వాళ్ళకి ఇప్పుడు తగ్గింది నరాల బలహీనత ప్రాబ్లం. ఇప్పుడు చిన్న వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంది. సో దీనికి చక్కటి సొల్యూషన్ మన ఇంట్లోనే ఉంది. అది కూడా మునగాకు రసము ప్లస్ 2 ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ ఇంగ్రీడియంట్స్ మనకు అంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఎలా యూజ్ అవుతాయి, అది మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఇప్పుడు జనరల్గా నరాల బలహీనత అని అంటే ఏజ్ రిలేటెడ్గా ఏమవుతుంది, మజిల్స్ అనేవి వీక్ అవుతాయి చిన్నగా. ఆ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల దాంట్లో ఉండే ఆ మజిల్కి సప్లై చేసే నర్వ్స్ కూడా ఆటోమేటిక్గా వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఏజ్ రిలేటెడ్గా వస్తుంది. అండ్ చిన్న వాళ్ళలో ఎలా వస్తుంది అని అంటే విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ. ఇంకా ఈ నరాల బలహీనత అనేది అదొక డిసీజ్ కాదు. ప్రతి ఒక్క డిసీజ్లో ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది అనమాట. నర్వ్ వీక్నెస్కి సంబంధించిన సిమ్టమ్ అనేది ఉంటుంది. సో ఈ నర్వ్ వీక్నెస్ ఈ డెఫిషియన్సీస్ వల్ల ఒక్కటే కాదు, ఇంకా పెరాలసిస్ వాళ్ళలో వీళ్ళలో కూడా చూస్తున్నా. అంటే హై బీపీ ఉన్న వాళ్ళలో, స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్, అంటే హిస్టరీ ఏమైనా ఉంది అని అంటే, పక్షవాతం, ఇట్లాంటివి అవి కూడా నరాల వీక్నెస్ అయిపోయి కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయిన కండిషన్స్ అవన్నీ. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చిన్న వాళ్ళలో ఎందుకు చూస్తున్నాము అని అంటే విటమిన్ B12 డెఫిషియన్సీ. ఆ B12 డెఫిషియన్సీ వల్ల ఆటోమేటిక్గా నర్వ్ వీక్నెస్ అవుతుంది. దాంతోపాటు RBCs అంటే ఎర్ర రక్త కణాలు సరిగా ప్రొడ్యూస్ అవ్వవు అనమాట. దానివల్ల ఎనీమియా వచ్చేస్తుంది. ఆ ఎనీమియా వచ్చేసిందంటే చిన్న పని చేసినా కూడా ఈజీగా వాళ్ళు అలసిపోవడము, అంటే హెడేక్స్ ఉండడము, ఎక్కువ పని చేయలేకపోవడము, ఏమన్నా చిన్న కొంచెం మెట్లెక్కినా కూడా ఆయాసంగా, ఎక్కువ బ్రెత్లెస్నెస్, అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇట్లాంటివన్నీ మనం చూస్తాం. అట్లాంటివన్నీ కూడా వీక్నెస్ ఉన్నాయి అనే మనం చెప్పాలన్నమాట. సో ఇట్లా ఒక్కొక్క దాంట్లో హైపోథైరాయిడిజం అండ్ డయాబెటీస్లో కాళ్ళు న్యూరోపతి ఉంటుంది. ఇంకా హైపోథైరాయిడిజంలో కూడా మొద్దు బారిపోవడము, ఇట్లాంటి కండిషన్స్. సో ఒక్కొక్క డిసీజ్లో ఒక్కొక్క నర్వ్ వీక్నెస్ సిమ్టమ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దాంతోపాటు మనము ఇంకోటి ఏం రూల్ అవుట్ చేసుకోవాలి, ఏమైనా హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ ఉందా, ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్ ఏమైనా జరిగిందా, ఒకవైపు నుంచి లాగేయడం కానీ, లేదంటే ఒకవైపు ఫేస్లో ఏమన్నా డీవియేషన్ ఏమన్నా జరిగిందా, లేదంటే కాలు సరిగా నడవలేకపోవడము, లింబ్ డిఫార్మిటీస్ ఏమన్నా ఉండడం, ఇట్లాంటివన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ ఏమన్నా చెయ్య నుంచి లాగడం కానీ, లేదంటే కాలు నుంచి ఒకవైపు నుంచి లాగడము, అంటే ఏమైనా నర్వ్ కంప్రెషన్ అవుతుందా, కంప్రెషన్ వల్ల కూడా మనకి వీక్నెస్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది. తర్వాత నమ్నెస్, అంటే ముద్దు బారిపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తాం. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాము, అశ్వగంధ ఒక 2 టేబుల్ స్పూన్స్, బలాచూర్ణం ఒక 2 టేబుల్ స్పూన్స్, మునగాకు రసం. సో ఇది మునగాకు రసం జనరల్గా అందరూ పప్పులు అట్లా కూడా వేసుకోవచ్చు, బట్ ఇట్లా తీసుకుంటే ఏంటి, ఎక్కువ ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది. మా ఆయుర్వేదంలో స్వరస అంటారు. స్వరసలో ఏంటి అని అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మన బాడీకి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం వంట వండినప్పుడు ఏమైతే దాంట్లో ఉండే ప్రోటీన్స్ కొంతవరకు ఎట్లయినా చచ్చిపోతాయి. సో అట్లా కాకుండా మనం డైరెక్ట్గా ఇలా తీసుకోవడం కొంచెం కష్టమైన, ఇది కొంచెం గట్టిగా తీసుకుంటే మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో నార్మల్ హాట్ వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో ఇవి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, అంటే ఒక గ్లాస్ మనం వాటర్ వేసుకొని వెయిట్ చేసుకోవాలంటారు. మిగతా బలాచూర్ణ ఇవి ఎలా యూజ్ అవుతుంది? ఇప్పుడు ఈ అశ్వగంధ అనేది నర్వ్ టానిక్. అసలు అన్నిట్లో నర్వ్ టానిక్ అనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో ఇన్సామ్నియాకి సంబంధించి, మజిల్ వీక్నెస్కి సంబంధించి బలం, అంటే అశ్వగంధ అంటే ఒక రసాయన అనమాట, రీజువనేషన్ టానిక్ అనమాట అది. సో నర్వ్స్ డ్యామేజ్ అవ్వకుండా యూజ్ అవుతుంది, డ్యామేజ్ అయిన నర్వ్స్ని రిపేర్ చేస్తుంది. అండ్ చిన్న సెల్స్ ఏమైతే ఉన్నాయో అవి త్వరగా మంచిగా పెద్ద సెల్స్ లాగా కన్వర్ట్ అవ్వడానికి. దాంతోపాటు ఇప్పుడు ఈ మునగాకు రసం ఏంటి అని అంటే, ఒక నర్వ్ నుంచి ఇంకో నర్వ్కి సిగ్నల్ అనేది వెళ్తుంది. అలా సిగ్నల్ వెళ్తేనే మన బ్రెయిన్ నుంచి ఆర్గాన్స్ నుంచి బ్రెయిన్కి అనేది సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి.
అప్పుడే మనం ఏదైనా పని చేయగలం. మన బ్రెయిన్ సిగ్నల్ ఇస్తేనే మనం ఏదైనా పని చేయగలం. సో అట్లాంటి కండిషన్స్లో కూడా మనము నర్వ్ సినాప్టిక్ క్లెఫ్ట్ అంటారనమాట. సో ఈ మధ్యలో ఉండే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి మంచిగా పనిచేయడానికి ఈ మునగాకు రసం అనేది బాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నరాల బలహీనత ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మైలిన్ షీత్ వచ్చేసి యాక్చువల్ నరం పైన ఉంటుంది కదా మైలిన్ షీత్, అది డ్యామేజ్ అవుతుంది అంటే విటమిన్ B12 లోపం అని చెప్పేసి అంటారు. సో ఇది అంటే ఇలా తీసుకోవడం వల్ల మైలిన్ షీత్ కూడా మనకి బాగవుతుంది అంటారా? అవును. ఎందుకు చెప్పాను కదా, డీజనరేటివ్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే ఆటోమేటిక్గా నర్వ్ మైలిన్ షీత్ డ్యామేజ్ అవ్వడం వల్లనే ఈ ఈ B12 అనేది దానికి రిజల్ట్ అవుతుంది. అండ్ వేరే డిసీజెస్ వల్ల కూడా అది డ్యామేజ్ అవ్వచ్చు. ఆటోమేటిక్గా ఇంక సిగ్నల్స్ ఒక దాంట్లో డిఫెక్ట్ అనేది వచ్చిందంటే సరిగ్గా పని చేయలేదు అంటే సిగ్నల్స్ కూడా సరిగ్గా ట్రాన్స్ఫర్ అవ్వవు. ఇంకోటి ఏంటి, బ్రెయిన్ సరిగా ఒక్కసారి సడన్గా బ్రెయిన్ పని చేయకపోవడం, అంటే నార్మల్ పని చేయకపోవడం ఇన్ ద సెన్స్ దానికి సరిగా ఏమైనా గ్లూకోజ్ అందకపోయినా లేదంటే ఇంకేమన్నా ఈ నర్వ్ వీక్నెస్ వల్లనే సరిగా సిగ్నల్స్ అనేవి పాస్ అవ్వకపోవడం వల్ల బ్రెయిన్ నుంచే మనకి సిగ్నల్స్ వస్తాయి. కాబట్టి ఒక్కసారి ఏమవుతుంది, రిమైనింగ్ ఆర్గాన్స్ కూడా మనకి సరిగా పని చేయలేకుండా అవుతుంది. తర్వాతకి పార్కిన్సోనిజమ్స్ లాగా అవుతుంది అన్నమాట. అంటే నా ట్విచ్చింగ్, ఎలా చెప్పాలి, వణుకు, చాలా మందిలో ఇప్పుడు పెద్దవాళ్ళలో వణుకు అనేది చూస్తూ ఉన్నాం. ఆ వణుకు, వాళ్ళు ఏ పని సరిగా చేయలేరు, కనీసం ఒక గ్లాస్ పట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో అట్లాంటివి కూడా ప్రివెంట్ చేసుకునే మార్గం ఇది ఉంటుంది. అండ్ ఒకవేళ వచ్చిన వాళ్ళకి కూడా ఫర్దర్గా ఇంకా ఎక్కువ అవ్వకుండా మనం చూసుకోవచ్చు అండ్ క్యూర్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, వాటర్ అయితే గోరువెచ్చగా అయ్యాయి. ఇంత వాటర్లో తీసుకుంటే ఓకే, లేదు తీసుకోలేదు అని అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో అయినా తీసుకో. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఏంటంటే మనం టీ కాకుండా కాఫీ పెట్టుకునేటప్పుడు మనము యాక్చువల్ ఏం చేస్తాము, పాలను కాగబెట్టుకొని అందులో కాఫీ పొడి కలుపుకొని తాగుతాం. అలాగా ఇప్పుడు మునగాకు మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం, మిగతా మునగాకు రసం ఇవన్నీ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మునగాకు కాఫీ అని చెప్పేసి అనొచ్చు. కాఫీ అని కూడా అనుకోవచ్చు, ఓకే, ఇబ్బంది లేదు. సో దీంట్లో ఒక స్పూన్ 3 grams, ఓకే, దాంతోపాటు ఇంకో 3 grams బలాచూర్ణ, ఓకే. ఈ మునగాకు రసం ఒక 2 tablespoons వేసుకుందాం. ఓకే అండి, ఫుల్ టేబుల్ స్పూన్స్. ఇది మామూలుగా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఈ ప్రిపేర్ చేసుకున్న అంటే ఈ మునగాకు కాఫీని రెగ్యులర్గా ఎన్నిసార్లు తీసుకోవాలి? రెగ్యులర్గా అంటే ఒక 2 times తీసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ మీల్స్కి మధ్యలో అంటే ఎంటీ స్టమక్లో ఉన్నప్పుడు తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. దీనికి ఎర్లీ మార్నింగ్ కూడా తీసుకోవచ్చు, నార్మల్ గ్రీన్ టీ ప్లేస్లో ఇలా తీసుకోవచ్చు. కావాలి అనుకుంటే కొంచెం లెమన్, హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు తాగలేని పక్షంలో. అంటే దీంతో పాటు మనం ఏమైనా ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలంటారా? ఫుడ్ హ్యాబిట్స్ అని అంటే మనం ఎక్కువ ఇప్పుడు ఉండే జంక్ ఫుడ్ అట్లాంటివి తీసుకోకుండా B12 ఎక్కువ ఉండేవి అని అంటే నట్స్లో ఉంటుంది, సోయాలో ఉంటుంది, ఫిష్, ఇట్లా ఫ్యాటీ యాసిడ్స్, మంచి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి ఉంటాయి. సో అట్లాంటివి తీసుకుంటే మంచిగా ఉంటుంది. వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఎనీమియా రాకుండా ఉండడం కోసము ఏమైనా ఎనీమిక్గా ఉంది అని అంటే దాంతో ఐరన్ రిచ్ ఫుడ్ ఉండే తీసుకోవాలి. దాంతోపాటు విటమిన్ B12ని కూడా కాంపెన్సేట్ చేసుకునేలాగా అలా తీసుకోవాలి. అండ్ ఎక్కువ రైస్ అట్లా కాకుండా ఎక్కువ కర్రీస్ అనేవి, ఆకుకూరలు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటే కాల్షియం కూడా ఎక్కువ వస్తుంది. కాల్షియం ఎక్కువ రావడం వల్ల కూడా ఈ నర్వ్స్ అనేవి మంచి సిగ్నల్స్ అనేవి మంచిగా ఉంటుంది. నర్వ్కి మధ్యలో డ్యామేజ్ అనేది కూడా ఎక్కువ జరగకుండా కాపాడుతుంది. నిజంగా అండి, ఈరోజు అయితే అంటే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నర్వ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళు, అట్ ద సేమ్ టైమ్ ఇది యాక్చువల్లీ మునగాకు కాఫీ గురించి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు చూశారు కదండి, మీరు కూడా రెగ్యులర్గా పాటించి మేడం చెప్పినట్టు డైలీ 2 times తీసుకొని మీ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీని అయితే తెలియజేశారు. సో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, అట్ ద సేమ్ టైం సుమన్ టీవీ నుంచి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.